ఒక నిర్మలమైన చెరువులో ఇంత రాయి అయింది, ఏమైంది? చెరువు అంతా ఆ నీళ్ళన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి. కొంతమంది బ్రతుకులు ఎప్పుడు కూడా అంతే, వాళ్ళు బాధపడతారు, ఇతరులను బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలతో అందరినీ ఇరుకుని పడేస్తూ ఉంటారు, కుటుంబాన్ని అంతా ఇరుకుని పడేస్తూ ఉంటారు. ఒక యజమాని ఉంటాడు ఇంట్లో, బయటికి వెళ్ళి వాళ్ళని వెళ్ళి టూట్ అంటాడు. వాళ్ళు రాగానే ఇంట్లోకి వచ్చి కట్టిన సార్ దాక్కుపోయా, నువ్వు వెళ్ళు చెప్పు వాళ్ళకి, నువ్వు చెప్పు అంటాడు. నువ్వు బయటేమో ఇష్టాను సార్ నువ్వు మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్యను బయట వచ్చి ఏమండి సారీ అండి క్షమించినంటే తిట్టరాన్ని తిట్లన్నీ వాళ్ళు తిట్టే పాపం ఆమె భరిస్తూ ఉంటుంది. ఈయన వెళ్ళిపోయి మంచం చాటును దాక్కుంటాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారా, అది అలాగ ఉంటుంది మనతో, మరి ఒక్కొక్కడు తోలు తీసేస్తాను మళ్ళీ అంటాడు. బయట చెప్పలేడు ఈ మాట అందరూ ఉన్నప్పుడు. వాళ్ళందరినీ భార్య సముదాయించి బ్రతిమాలి పంపించేసిన తర్వాత ఇప్పుడు ఎవడొస్తాడు రమ్మన్న సంగతి తెలుస్తానంటాడు.